హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి జావా గురించి అనమాట. ఓకే, జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి. జావా అనే సబ్జెక్ట్స్లో ఇది మెయిన్గా బీటెక్ వాళ్ళకు ఉంటుంది. బీటెక్ సిఎస్సి వాళ్ళకు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కానీ మెయిన్గా మనకు జావా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు జావా గురించే నేర్చుకుందాం. ఓకే, సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, జావా ఎక్కడ వాడతాం? మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాడతాం. సో ఫస్ట్ మనకు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఐ థింక్ యూ గైస్ కెన్ సీ ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. సో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. సో మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని దాన్ని మనం ప్రోగ్రామ్ అంటాం. టు హ్యాండిల్ ద స్టేట్మెంట్స్ వీ ఫాలో సమ్ కంట్రోల్స్. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ ఇస్తాం, కొన్ని స్టేట్మెంట్స్. సో ఆ స్టేట్మెంట్స్ని మనం కంట్రోల్ చేయడానికి మనకు కొన్ని కంట్రోల్స్ కావాలి. మనం ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాం, అవి కంట్రోల్ చేయడానికి మనకు కొన్ని ఏం కావాలి? స్టేట్మెంట్స్ అనేవి కావాలి. టు కంట్రోల్ సమ్ కంట్రోల్స్ కావాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తాం, కొన్ని స్టేట్మెంట్స్. సో ఆ స్టేట్మెంట్స్ని మనం కంట్రోల్ చేయడానికి మనకు కొన్ని కంట్రోల్స్ కావాలి. మనం ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాం, అవి కంట్రోల్ చేయడానికి మనకు కొన్ని ఏం కావాలి? స్టేట్మెంట్స్ అనేవి కావాలి. టు కంట్రోల్ సమ్ కంట్రోల్స్ కావాలి. సో ఫస్ట్ నోట్స్ కూడా కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూడండి. ఓకే, sorry guys టు హ్యాండిల్, నేనేం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ, టు హ్యాండిల్ సమ్ స్టేట్మెంట్స్. సో మనం కొన్ని స్టేట్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి వీ ఫాలో సమ్ కంట్రోల్స్. ఇక్కడ రాస్తున్నానే, వీ ఫాలో సమ్ కంట్రోల్స్ కదా. ఇప్పుడు నేను ఏం చెప్పాను? టు హ్యాండిల్ స్టేట్మెంట్స్ వీ ఫాలో సమ్ కంట్రోల్స్. ఫాలో ఆఫ్ కంట్రోల్స్ ఆర్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అదే ఫ్లో ఆఫ్ కంట్రోల్స్ ఆర్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఓకే, మ్యాక్సిమం అడగడు ఈ డెఫినేషన్ అనేది ఎగ్జామ్లో. ఒకవేళ అడిగినా కూడా మీరు రాసేస్తే ఓకే. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ లేకపోతే ఇంకేమంటాం, కంట్రోల్ స్ట్రక్చర్స్ అని కూడా అంటాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం, లేదంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ పార్ట్లోకి వద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది మనం నార్మల్గా డెఫినేషన్ చూసాం. ఓకే, ఇప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చూద్దాం. నాకు కంట్రోల్ స్టేట్మెంట్స్ వచ్చేసి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సెలెక్షన్ స్టేట్మెంట్. సెలెక్షన్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది, సెకండ్ టైప్. ఓకే, అండ్ థర్డ్ టైప్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్ ఉంటుంది. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కంట్రోల్ స్టేట్మెంట్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటుంది. ఒకటి సెలెక్షన్ స్టేట్మెంట్, ఇంకోటి లూపింగ్ స్టేట్మెంట్, ఇంకొకటి జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి 3 ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇంకా ఫర్దర్గా వెళ్తే, ఇప్పుడు ఈ సెలెక్షన్ స్టేట్మెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? సెలెక్షన్ స్టేట్మెంట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి స్టేట్మెంట్స్, ఇది
స్విచ్ స్టేట్మెంట్స్. అర్థమవుతుందా మీకు? దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఇఫ్ స్టేట్మెంట్, ఇంకోటి స్విచ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్స్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. ఏమేమిటివి? సింపుల్ ఇఫ్ ఉంటుంది ఒకటి సింపుల్ ఇఫ్, ఇంకోటి ఇఫ్ ఎల్స్, ఇంకోటి వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాటర్. ఓకే, ఇవి ఇఫ్ స్టేట్మెంట్స్లో ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి? లూపింగ్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఏమేమి స్టేట్మెంట్స్? వైల్ లూప్, ఫస్ట్ వన్ వచ్చేసి వైల్ లూప్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డూ వైల్ లూప్, అండ్ థర్డ్ వచ్చేసి ఫర్ లూప్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్. అర్థమవుతుందా మీకు? సో జంప్ స్టేట్మెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్రేక్ స్టేట్మెంట్, ఒకటి వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్, ఇంకోటి సెకండ్ టైప్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్. సో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఫస్ట్ జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఫస్ట్ మనం జావాని ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. సో టు హ్యాండిల్ సమ్ స్టేట్మెంట్స్ వీ ఫాలో సమ్ కంట్రోల్స్. మనం కొన్ని స్టేట్మెంట్స్ హ్యాండిల్ చేయడానికి మనం కొన్ని కంట్రోల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫ్లో ఆఫ్ కంట్రోల్స్ ఆర్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే మనం ఫ్లో ఆఫ్ కంట్రోల్స్ ఆర్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అని కూడా అనొచ్చు. సో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్లో మెయిన్గా వచ్చి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సెలెక్షన్ స్టేట్మెంట్, ఇంకోటి లూపింగ్ స్టేట్మెంట్, ఇంకోటి జంపింగ్ స్టేట్మెంట్ అనమాట. సో సెలెక్షన్ స్టేట్మెంట్లో మనకు మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్స్, ఇంకోటి స్విచ్ స్టేట్మెంట్స్. ఇఫ్ స్టేట్మెంట్లో మనకి ఏమేమి ఉంటాయి? మళ్ళీ సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్. ఓకే, స్విచ్ స్టేట్మెంట్స్లో ఏముండవు. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయి? మనకు 4 టైప్స్ ఉంటాయి. ఒకటి వైల్ లూప్, ఒకటి డూ వైల్ లూప్, ఇంకొకటి ఫర్ లూప్, ఇంకోటి ఫర్ ఈచ్ లూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్రేక్ స్టేట్మెంట్, ఇంకోటి కంటిన్యూ స్టేట్మెంట్. సో మనం ఈ వీడియోలో ఇది డిస్కస్ చేసాం. వీటి గురించి క్లారిటీగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.